దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ద్వితీయ ఉపదేశ కాండము మీ ఎదుట ఉంచుకోనండి. ద్వితీయ ఉపదేశ కాండము, దీనిలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగము యొక్క యాత్ర ప్రయాణములలో ఇరువురు అన్య రాజులు, హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు, వీరిద్దరినీ కూడా దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించిన విధానము మీతో ముచ్చటించబోతున్నాను. దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశము నుండి విమోచించి కనాను దేశానికి నడిపిస్తున్నాడు. ఆ భాగంలో విమోచించబడినటువంటి ఇశ్రాయేలు జనాంగములో మొదటి జనసంఖ్యలో వ్రాయబడిన 6 లక్షల కాల్బలం 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేసి అక్కడే చనిపోయారు, 2 మనుషులు మినహా. దానికి కారణం, మోషే కనాను వేగు చూచుటకు పంపినప్పుడు 12 గోత్రాల పెద్దలలో 10 మంది ఆ దేశాన్ని గుర్చినటువంటి సమాచారాన్ని చెబుతున్నప్పుడు, ఆ దేశము మనము స్వాధీనం చేసుకోలేం అని చెప్పారు. 2 మాత్రమే, కాలేబు యెహోషువ మాత్రమే స్వాధీనం చేసుకోగలం అని చెప్పారు. ఆ కారణం చేత వారు వేగు చూచిన 40 దినాల కొరకు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడమని దేవుడు శాసించాడు. దేవుణ్ణి గుర్తెరగండి, ద గాడ్ ఆఫ్ ద బైబిల్. విశ్వసింపని వారు కనాను చేరలేకపోయారు. దేవుని వాగ్దానములను విశ్వసించుట దేవుని శక్తిని బట్టి జరగాలి తప్ప పరిస్థితులను బట్టి కాదు. ఇశ్రాయేలీయులు దేవుని శక్తిని కనులారా చూచిన తరువాత కనానులో ఉన్న మనుషుల యొక్క ఆకారాలకు భయపడి దేవునిపై అవిశ్వాసం ఉంచారు. అందుకు 40 ఏండ్లు అరణ్యంలో సంచరించి చనిపోయారు. 2వ జనసంఖ్యలో వచ్చినటువంటి వారు యెహోషువ నాయకత్వంలో కాలేబుతో కలిసి కనానుకు ప్రవేశించారు. మోషే భక్తుడు 2వ తరం వారికి ఉపదేశం చేస్తున్నందున ద్వితీయ ఉపదేశము కాండము అని పేరొచ్చు. ఆ 2వ ఉపదేశంలో వారికి జ్ఞాపకం చేస్తూ, కెదేమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను వద్దకు దూతలను నేను పంపి మమ్మలను ఈ దేశాన్ని దాటి పోనీయమని చెప్పి అడిగినప్పుడు, నీ దేశమును కుడి ఎడమల తిరగక వెళ్ళిపోతాం, నా యొద్ద రూకలు తీసుకుని భోజన పదార్థాలు ఇవ్వు, రూకలు తీసుకుని నీరివ్వు. ఏశావు సంతానము వారు షేయీరులో నివసించారు, మోయాబీయులు 6లో నివసించారు. వాళ్ళు చేసినట్లు మా దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించుటకు యోర్దాను దాటి వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళమని సమాధానపు మాటలు పలికించింది. అయితే హెష్బోను రాజైన సీహోను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. హెష్బోను చాలా శక్తివంతుడైనటువంటి రాజు. హెష్బోను యొక్క రాజు సీహోను శక్తివంతమైన రాజు. కానీ దేవుడైన యెహోవా అతని దేశమును అప్పగిస్తానన్నాడు.
ఏదోమును మోయాబీయులను యుద్ధము కొరకు ముందుకు సాగవద్దని చెప్పి మోషేను హెచ్చరించిన దేవుడు హెష్బోను రాజైన సీహోను విషయములో అతనిని నీకు అప్పగించేస్తున్నాను అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఎదోమీయులు ఎవరు? యాకోబు యొక్క సోదరుడైన ఏశావు యొక్క సంతతి. అందుకు వారు ఇశ్రాయేలీయులను తమ పట్టణము గుండా వెళ్ళుటకు ఒప్పుకోకపోయినా మోషే యుద్ధం చేయకుండా పక్క నుండి వెళ్ళిపోదాం అన్నాడు. అమోరీయులు కూడా అంతే, మోయాబీయులు కూడా అంతే. మోయాబీయులు లోతు సంతానం, ఏశావు సంతానం, లోతు సంతానం. బోత్ వర్ బ్రదర్ లైక్, అన్నదమ్ముల వరుసలో వాళ్ళే. కానీ హెష్బోను రాజైన సీహోను అన్యుడు. దేవుడు అమోనీయులకు, మోయాబీయులకు, ఎదోమీయులకు, ఇశ్రాయేలీయులకు వీరి వీరి యొక్క స్థలాలు పంచిపెట్టాడు. దేవుడే ఇచ్చాడు వాళ్ళకు. అందుకనే వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు దేవుడు మోషేని. హెష్బోను రాజైన సీహోనును మాత్రం తుదముట్టించమన్నాడు. గమనిస్తున్నారా? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారిని సంహరించుటకు దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ పాత నిబంధనలోని ఈ వృత్తాంతాలు 21వ శతాబ్దములో ఉన్నటువంటి ప్రజలమైన మనకు ఎలా అర్థమవుతున్నాయి? ఎలా అర్థమవుతున్నాయి? ఇది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడైన యెహోవా ఒక జాతి ప్రజలను చంపేయమన్నాడు. ఒక జాతి ప్రజలను చంపేయమన్నాడు. అదే అర్థమవుతుంది అక్కడ. ఇవాళ కోణంలో చూస్తే ఘోరమైన రక్త బలి జరుగుతుంది కదా, దేవుడు ఎందుకు అట్లా అంటాడు అంట. ఆ దినమున ఆ నిబంధనకు సంబంధించి ఆ ప్రజలు అమోనీయుల చేత ఏ విధంగా అయితే, మిద్యానీయుల చేత ఏ విధంగా అయితే మోసగించబడి పాపంలో పడ్డారు, అలా పడకుండా దేవుడు వారి పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. కావున హెష్బోను రాజైన సీహోనును దేవుడు వారి చేతికి అప్పగించాడు. అందువలన అతని మనస్సును దేవుడు కఠినపరిచి ఇజ్రాయేలీయులపై దండెత్తుటకు ముందుకు రాగా దేవుడు తన యొక్క అద్భుతమైన శక్తి చేత వారిని అణిచివేశాడు. అతని దేశము నీదగునట్లు నీవు దానిని స్వాధీనపరచుకున్న మొదలుపెట్టు అని నాతో చెప్పాను. ఆ ప్రాంతమే తర్వాత రుబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రికులు ఆక్యుపై చేశారు. యోర్దాను తూర్పు భాగం నుండి కనానుకు వెళ్ళక ముందు 2.5 గోత్రాల వారు ఇక్కడ ఉండిపోటానికి ఇష్టపడిన వారికి ఈ భూభాగం ఉపయోగపడుతుందని దేవుడు ఎరిగినవాడు గనుక సీహోనును సంహరించుటకు దేవుని ప్రజలకు అనుమతినిచ్చాడు. చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టేశాను. అతని దేశం నీదయ్యేటట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొని మొదలుపెట్టు. 2 పదాలు ఉన్నాయి ఇక్కడ, మీరు గమనించాల్సింది. ఒకటి, నేను అప్పగింప మొదలు పెట్టాను, నీవు స్వాధీనపరచ మొదలుపెట్టు. ఇంటర్లింక్ వర్సెస్ ఇవి. నేను అప్పగింప మొదలు పెట్టాను, నీవు స్వాధీనం చేసుకొన మొదలుపెట్టు. అర్థమవుతుందా? నీవు స్వాధీనపరుచుకొన మొదలుపెట్టు. సహోదరుడా, సహోదరి,
దేవుడట అప్పగింపబోతున్నాడట. అయితే మోషే అట స్వాధీనపరుచుకోవాలట. ఏమని అర్థం అవుతోంది మనకు వాక్యం? ఏమని అర్థం అవుతోంది? సహోదరుడా, సహోదరి, దేవుడు తన ప్రజలకు ఆ దేశాన్ని ఇవ్వటం ప్రారంభించాడు. ఒక మాట చెబుతాను, దేవుడు మన్నాను కురిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దానిని తీసుకోవాలి. God is giving and providing. Man has to take it and procure it and occupy it. అర్థం చేసుకోండి. ఈ ఫిలాసఫీయే ఇప్పుడు నా పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చింది. నేను ఇవ్వటం మొదలు పెడతాను, నువ్వు వెళ్ళి ఆక్యుపై చేసుకో. దెన్ యూ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్. ఐ ప్రైజ్డ్ గాడ్ నా. దేవుని స్తుతిస్తున్నాను నేను. దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు, మనము స్వాధీనం చేసుకున్న వారుగా ఉండాలి. ఇది ఇందులో మనకు సందేశం. ప్రిన్సిపల్ ఏమిటంటే, గాడ్ విల్ గివ్ యూ, you need to occupy that. This is the principle. ప్రభువు వారికి చాలా స్పష్టంగా 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన 1000 మందికి ఆహారం అయ్యేటట్లుగా ఏర్పరిచి వారి చేతికి ఇచ్చాడు. వారు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. వాటిని విస్తరింపచేసే పని ఆయన తీసుకుని వడ్డించే పని వీరికి ఇచ్చాడు. The action of God will complete when the human being involved and complete it. దేవుని పని మానవుడు చేరి ముగించుట ద్వారా ముగుస్తోంది కదూ. బెతనియా గ్రామంలో లాజరు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టబడినటువంటి ఆ మృతదేహం సజీవుడై బయటకు రావటానికి మీరు ఆ రాతిని తొలగించండి అన్నాడు. ఆయన లాజరును పిలిచి అప్పగించాడు. 2 డివైన్ యాక్షన్స్ వర్ ఇన్వాల్వ్డ్. 2 క్రియలు ఇక్కడ డిఫరెంట్ యాక్షన్స్ వర్ ఇన్వాల్వ్డ్. 2 క్రియలు కలిసినవి. ఒకటి దేవుని క్రియ, ఒకటి మానవుని యొక్క క్రియ. దేవుని శక్తి చేత సీహోనును స్వాధీనం చేసుకుంటారు తప్ప మానవ శక్తితో కాదు, మానవ బలంతో కాదు. కానీ మానవుడు ఉండాల్సిందే యుద్ధంలో. దేవుడే యుద్ధం చేస్తాడు, కానీ మానవుడు ఉండాల్సిందే దేవుని పక్షంగా. ఎందుకంటే యుద్ధము గెలిచిన అనుభవాన్ని పొందటానికి, విజయాన్ని అందుకోవటానికి కావాల్సిందే. అందుకే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో 22వ వచనంలో అన్నాడు, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దు. గ్రహిస్తున్నారా మిత్రులారా? దేవుడు యుద్ధం చేస్తున్నాడు, విజయాలు మీ వశమవుతాయి. ఆక్యుపై ద నేషన్స్. ఇదే గ్రేట్ మనకు దేవుడిచ్చినటువంటి కమిషన్, గ్రేట్ కమిషన్ లో ఉంది. ఐ విల్ బి విత్ యూ, యు గో అండ్ ఆక్యుపై, మేక్ ద పీపుల్ యాజ్ డిసైపుల్స్. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, నేను మీతో కూడా వస్తున్నాను, మీరు శిష్యులనుగా చేసేయండి. Then God is going to make them as the disciples, because you have to go and give them the gospel. Further course of action God will complete. ఈ రహస్యం మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములోని దేవుడు తాను తన ప్రజలకు విజయాలను తన స్థాయి శైలిలో
ఇస్తూ వారిని ఆక్యుపై చేయమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. యహానులో సీహోను యుద్ధమునకు రాగా, మనకు ఎదురుగా బయలుదేరి రాగా, యెహోవా అతనిని మనకు అప్పగించెను. ద గాడ్ ఆఫ్ ద బైబిల్, దేవుని గురించి మనం బైబిల్ నేర్చుకుంటున్నాం. శత్రువులను దేవుడు తన ప్రజలకు తాను అప్పగించాడు. ద సేమ్ గాడ్ ఈజ్ అలైవ్ టుడే. నీ జీవితంలో నీకు అలివి కానటువంటి సమస్యలను నీ పాదదాసులు చేస్తాడు నీ దేవుడు. బీ బ్రేవ్, ధైర్యం తెచ్చుకో. డోంట్ లుక్ అట్ ద పవర్ ఆఫ్ యువర్ ఎనిమీ అండ్ ద పవర్ ఆఫ్ ద ప్రాబ్లం. నీ సమస్య శక్తి వైపు, నీ శత్రువు యొక్క శక్తి వైపు చూడవద్దు. నీ దేవుని శక్తి వైపు చూడు. నీవు వెళ్ళు, దేవుడు నీకు దానిని స్వాధీనం చేస్తాడు. సీహోను విషయమును అలా చేసిన వాడు బాషాను మార్గాన వెళ్ళినప్పుడు రాజైన ఓగును ఎద్రేయిలో యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు చెబుతున్నాడు, భయపడకము అనే పదం బైబిల్లో 365 సార్లు ఉంది. ఒక సంవత్సరానికి రోజులు 365. సో ద బైబిల్ గివ్స్ us 365 times. Do not fear. It's a promise every day from God to us. దేవుని నుండి మనకు ప్రతి దినము ఒక అభయహస్తం వస్తుంది. భయపడద్దు. ఉదయాన్నే లెగగానే మనం ఈ దినపు చర్యను తలుచుకుని, మనం చెల్లించవలసిన డబ్బు తలుచుకుని, మన పై ఉన్న భారములు తలుచుకుని, మన మీద ఉన్న ఒత్తిడులు తలుచుకొని, మనకెదురవబోతున్నటువంటి సమస్యలు తలుచుకొని భయపడిపోతుంటాం. దేవుడు చెబుతున్నాడు, భయపడదు. ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ an enemy before you, a powerful enemy before you. Don't fear. They will be defeated by you. You can easily defeat them. వాళ్ళు ఓడించేస్తావు. నిన్ను తలెత్తుకునేది చేస్తాను. దట్ ఈజ్ అవర్ గాడ్. అదే చెబుతున్నాడు. బాషాను రాజైన ఓగు బలాఢ్యుడు, అతడు అమోనీయుల రబ్బాలో, రెఫాయీయుల్లో బాషాను రాజైన ఓగు ఉన్నాడు. అతని మంచం ఉన్నది రబ్బాలో, దాని పొడగు 9 మూరలు, మనిషిని మూరతో 9 మూరలు, వెడల్పు 4 మూరలు. ఇప్పుడు మనం సాధారణంగా 6x4 డబల్ కాట్ వాడతాం ఇళ్లలో. ఇంకా కొంచెం విశాలంగా ఉండాలి, 6x6 డబుల్ కాట్ బెడ్ వాడతాం. ఇక అంత మించి అక్కర్లేదు భారతదేశంలో హైట్కి. అయితే ఈ బాషాను రాజు ఓగు యొక్క మంచం పొడవు 9 అడుగులు. చూడండి, ఒక మూరతో 9 మూరలు. మూర అంటే 1.5 feet లెక్కేస్తాం. ఇంచుమించుగా 13.5 అడుగులు. మనం అడుగుల్లో లెక్కేస్తాం, ఫీట్లో 6 feet 4 feet, 6x6 feet లెక్కేస్తాం. కానీ ఇక్కడ మూర లెక్కేస్తాం. మూర అంటే 1.5 18 అంగుళాలు. మూర అంటే 12 అంగుళాలు ఒక అడుగు. అంటే ఇది 9 మూరలు అంటే 9 + 4.5 13.5 అడుగుల పొడవు. 4 మూరలు అంటే 4 6 1.5 అయితే 4 × 1.5 6 అడుగుల వెడల్పు. ఇక మీరు ఆ భారీ ఆకారం ఒకసారి ఊహించండి ఎంత ఉంటుందో. 13.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న ఇనప మంచం. ఏ మంచం? వుడెన్ కాదు, అది ఐరన్ కాట్, ఇనప మంచం అక్కడ ఉన్నది.
రెఫాయిములో ఆ మంచం ఉన్నది, దాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు జయించగలుగుతామని నమ్ముతామా మనం? ఎంత భారీ దేహం అది, ఎంత భారీ దేహం! అటువంటి భారీ కాయం కలిగిన ఆ గొప్ప రాజును ఇజ్రాయేలు జనాంగము వారు సులువుగా చంపారు. అర్నోను లోయలో ఉన్న అరోయేరు మొదలు పెట్టుకుని గిలాదు మన్యములో సగమును, అప్పుడు స్వాధీనము చేసుకున్న దేశమును రుబేనీయులకు, గాదీయులకు నేను ఇచ్చాను. ఓగురాజు దేశమైన బాషాను యావత్తు, గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయీయుల దేశం అనబడిన బాషాను అంతటిని, అర్గోబు ప్రదేశాన్ని మనష్య అర్థగోత్రానికి ఇచ్చేశాను అన్నాడు. ఇజ్రాయేలు జనాంగములో రెండవ వారు, సెకండ్ జనరేషన్ ఉందే, రెండవ పర్యాయము ఉన్నవారు, వారిని దేవుడు ద్వితీయోపదేశ కాండం ఉపదేశం చేయిస్తూ చెప్పాడు. గదీయులకు, రుబేనీయులకు, ఆ మనష్య అర్ధగోత్రికులకు నేను ఈ యొక్క ప్రాంతాన్ని నేను స్వాధీనం చేసేసాను. గమనించండి ప్రియమైన దేవుడు, ఎటువంటి దేవుడు అండి మన దేవుడు! వారికి ఆ 2.5 గోత్రాల వారికి మోషే ఏమని చెప్పాడంటే, మీ సహోదరులు కనానులో స్వాస్థ్యము పొందిన తరువాత మీరు వెళ్ళి వెనకకు తిరిగి రావచ్చు, అప్పటి వరకు మీరు వారి పక్షంగా యుద్ధం చేసి రండి అన్నాడు. మోషే వారికి కొల్ల సొమ్ము కూడా భాగం పంచి ఇచ్చాడు. ఆ విధంగా దేవుడు తన యొక్క ఉనికి వారి మధ్యన తాను రుజువు చేసుకుని శత్రువులపై జయమిచ్చాడు. ఇవాళ మన శత్రువు ఎవరు? మనుషుల కాదు, సమస్యలు. మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దవైనా వాటిపైన జయాన్ని ఇవ్వటానికే దేవుడు వాటిని మన ముందుకు రప్పిస్తున్నాడు. ఈ సత్యం మీరు గుర్తెరగాలి. యుద్ధం చేసేవాడు దేవుడు, ఆయన మనకు ఇవ్వదలిచాడు, మనము స్వాధీనపరుచుకోవాలి.